హాయ్ హలో అందరికి నమస్తే. నేను జల్స్ రవీందర్. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితుల విషయంలో ఈ కూటమి వ్యవహరించినటువంటి తీరు అందరూ చూశారు. ఎవరెవరు ఏ రకంగా మాట్లాడారు అనే దానికి సంబంధించి అయితే ఇక్కడ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు కూటమికి సంబంధించిన ప్రశ్నించినప్పుడు వాళ్ళు పెట్టేటువంటి పోస్టులు ఏంటంటే ఏదో పనికిమాలిన పోస్టులు పెట్టి నిరాధారం అంటే ఆధారాలు ఉండవు పెట్టి ప్రజలు అనుకుంటున్నారు, చర్చిస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు అనేది అయితే అంటారో అవన్నీ తిరిగి వారికే తాకుతూ ఉన్నాయి. వీళ్ళనే దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితికి వచ్చింది. గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మరి సోషల్ మీడియా వేదికగా పెట్టి మరి ఒక ఏమంటారు ఉతికి ఆరేయడం అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ప్రజలకు వాస్తవాలు తెలియజేయడంలో సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉన్నారు. దానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ మీకు ఒక వీడియో చూపిస్తే ఇప్పుడు వినండి, చూడండి. ఇక్కడ తెలియదు పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్ గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా తాగుతున్నారు. నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన వాళ్ళు అంటున్నారు మేడం. మీరు అడిగింది నాకు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇది నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. ఇది మీరు ఏమైనా అడగండి, నాకు తెలియదు. మరి అసలు ఏం తెలుసు తమరికి? చెప్పండి, ఏం తెలుసు? వీళ్ళకి తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, అబద్ధాలు చెప్పడం, 30,000 మంది మిస్ అయినారంటూ, డ్రగ్స్ కంటైనర్ అంటూ ఇట్లా అనేక రకాల అబద్ధాలు చెప్పడం మాత్రం మనకి తెలుసు. మీరు పార్టీ పెట్టింది ఎందుకు? ఏం తెలియనప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోయి మీటింగులు పెట్టి వాళ్ళకు హామీలు ఇవ్వడం ఎందుకు? ఏం తెలియనప్పుడు మీకు నోటికి ఎంతో సంత మాట్లాడి జగన్మోహన్ రెడ్డి తిట్టడం ఎందుకు? అంటే వీళ్ళకి తెలిసింది ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా కూడా. ఇప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులు వీళ్ళ హయాంలో ప్రమాదం జరిగితే ఈయన ఏం మాట్లాడేది ఏంటి? కాంగ్రెస్ హయాం అంటే వారసత్వంగా వచ్చిందంటారు. కాంగ్రెస్ హయాం గురించి చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల గురించి చెప్తారు. మధ్యలో టీడీపీ పార్టీ పాలన చేసింది, దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అది మాత్రం చెప్పరు. ఇప్పుడు మీరే కదా అధికారంలో, కేంద్రంలో బీజేపీ పార్టీ కదా, ఎన్డీఏ సర్కార్ ఉంది కదా, మరి దాని గురించి మాట్లాడరు. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ అంటున్నారు, మీరు ఆయనకు అవగాహన ఉందంటున్నారు. అలాంటి వ్యక్తి సీఎం కావాలని కోరుకున్నారు. అలాంటి వ్యక్తి సీఎం కావాలని కోరుకున్నటువంటి మీరు ఇప్పుడు విశాఖకు సంబంధించి ఎందుకని మరి మాట్లాడడం లేదు? ఈ సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పప్పుడు గతంలో ఏదైతే చెప్పారో దాన్ని ఆ దిశగా ఎందుకని మీరు అడుగులు వేయడం లేదు? అది మాత్రం మనకు చేత కాదు. మనకు చేతనైంది, మనకు తెలిసింది అబద్ధాలు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. ఇది తప్ప మనకు ప్రజల కోసం మనం ఏమైనా చేస్తున్నామా? ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేదా? ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలే, మనమేమో కొత్తగా క్రియేట్ చేసి పెట్టిన మాటలైతే కాదు, వాళ్ళలాగా ఫేక్ పోస్టులు కాదు కదా. ప్రతిదీ నాకు తెలియదు. మరి మీకు ఏం తెలుసు? పార్టీ సిద్ధాంతం ఏంటి? మీ జన సైనికులేమో మా లీడర్ ఆహా ఓహో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా వ్యూహంతో ముందుకెళ్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. పక్క రాష్ట్రంలో విజయ్ గెలిస్తేనేమో కటౌట్ పెట్టుకుని గెలిచేస్తారు, మనం గెలవలేదంటారు. మీలాగానే నాకు తెలియదు పక్క వాళ్ళ మీద అబండాలేసి అబద్ధాలు చెప్పలేదు. ఆయన స్ట్రైట్గా నేను ఏం చేస్తాను, ఆ సిద్ధాంతాలు ఏంటి, మా జెండా ఏంటి, ఎజెండా ఏంటి, ఒకరితో పొత్తులు పెట్టుకోము, సింగిల్గానే వెళ్తాము సింహంలాగా అని చెప్పి ఆయన నీట్గా క్లియర్గా చెప్పారు. కాబట్టి వాళ్ళ క్యాడర్ బలంగా పనిచేసింది, వాళ్ళు గెలవడం జరిగింది. దాని మీద కూడా ఇప్పుడు ఏడుస్తాం మనం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అంటాం. అన్ని జగన్ మనకేం సంబంధం లేదు. మనకు తెలిసింది ఏంటయ్యా అంటే ఇదే అబద్ధాలు చెప్పడం, తిట్టడం. నాకు తెలియదు. ఇంకేం తెలుసు మొత్తం మనకి? అదే ఏకపరిస్తూ ఉన్నారు పబ్లిక్. ఉత్తికి ఆరేయడం అంటారు దీన్ని. పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది వీడియో. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇది అని చెప్పి జన సైనికులు కూడా ఏంది అసలు ఈ రకంగా మాట్లాడితే మేము తలెత్తుకుని తిరగగలం అనే పరిస్థితికి వచ్చింది. ఇది ఓట్లేసి గెలిపించారు కదా, తప్పదు, అనుభవించాల్సిందే. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.